అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. మోడీ గారు ట్రంప్ ఫోన్ కాల్ను తీసుకోవటానికి ఒప్పుకోలేదు. 4 తడవల ట్రంప్ మోడీ గారికి ఫోన్ చేసి మాట్లాడటానికి ప్రయత్నించిన మోడీ గారు ఆ ఫోన్ను తీసుకోవటానికి నిరాకరించాడు. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ కింద ఈ మధ్య అంతటా ప్రపంచం అంతటా వ్యాప్తి చెందింది. మొట్టమొదటి ఇది జర్మన్ పేపర్లో వచ్చింది. అది చాలా స్టాండర్డ్ న్యూస్ పేపరు. సో అప్పటికి కూడా కొంతమంది దాన్ని నమ్మలేదు. ఈ మధ్య మళ్ళీ న్యూయార్క్ టైమ్స్లో కూడా అది రిపీట్ అయింది. ఆ రకంగా మోడీ గారు చేసి ఉంటారా, ఇది నిజమేనా అనేటటువంటి భావన చాలామందిలో ఉంది. ఎందుకనంటే ట్రంప్కి ఈరోజు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తమైన పవరు, అతను డిస్ప్లే చేస్తున్నటువంటి అహము, దాన్ని చూచి అందరూ ప్రపంచ నాయకులు ఆయన ముందు దాసోహం అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ జెలెన్స్కీ ఒకడు పోతే ఏ రకంగా వాటితో డీల్ చేస్తారోనని జెలెన్స్కీతో పాటు మొత్తం యూరోపియన్ లీడర్స్ అందరూ కూడా ట్రంప్ దగ్గరికి పోయినారు. ఎవరికి? జెలెన్స్కీకి సపోర్ట్గా. ఫ్రెంచ్ ప్రెసిడెంట్, ఐ థింక్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాను, జర్మన్ ప్రెసిడెంటు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, వీళ్ళంతా కూడా. సో అంత కేర్ఫుల్గా టచీగా అతనితో డీల్ చేస్తున్నప్పుడు మోడీ గారు అతని నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్ను నో అని చెప్పే పరిస్థితి ఉందా అనేటటువంటి ప్రశ్న కూడా చాలామంది వేస్తున్నారు. నేను అనుకోవటం ఇది నిజమే అయి ఉంటుంది. ఈ కారణాల వల్ల నిజమై ఉంటుంది. ట్రంప్ అన్రిలయబుల్ పార్ట్నర్. ఈరోజు ఇప్పటికీ అందరికీ తెలిసిపోయింది ఏంటంటే అన్రిలయబుల్ పార్ట్నరు, స్టేట్ సీక్రెట్స్ను సీక్రెట్స్గా ఉంచేటటువంటి మనస్తత్వం లేని లీడర్. కొన్ని అంశాలు ఆ స్థాయిలో ఇన్కాన్ఫిడెన్స్ మాట్లాడేవి చాలా ఉంటాయి. వాటిని పబ్లిక్లో వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పరు. కానీ ట్రంప్ హ్యాబిట్ ఏంటంటే అవన్నీ కూడా పబ్లిక్లో వాగేస్తూ ఉంటాడు. వాగేస్తూ ఉన్నందువల్ల ఎంపరాసింగ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్గా జరిగింది భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్. ఆ సీజ్ ఫైర్లో ట్రంప్కు రోల్ ఉందా లేదా అనేది పక్కన పెట్టుంటే కొంత దాంట్లో ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయితే తప్పకుండా ఉన్నది. అది ఎంతవరకు ఉంది, ఎట్లా ఉందనేది ఆ ముగ్గురు నాయకులకే తెలుస్తుంది. దానిని పెద్ద పబ్లిసిటీ ప్రాపగాండా కింద వెంటనే ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించడం. ఇప్పటికి 30 తడవల నేనే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకుంటున్నాడు. ఇటువంటి వాడితో ఇన్కాన్ఫిడెన్స్ ఏం మాట్లాడినా పబ్లిక్గా ఏం మాట్లాడతాడో తెలియదు. అందుకోసమే ప్రైమ్ మినిస్టరు అతనితో ఫోన్లో మాట్లాడటానికి సుముఖత చూపుండకపోవచ్చు. ఇదే జరుగుతుంది. ఈ ట్రంప్ ఆఖరుకు భస్మాసురుడు, వాడి నెత్తి మీద వాడే చేయి పెట్టుకుంటాడు. ఇతర ప్రపంచ నాయకులను అతను ట్రీట్ చేస్తున్న విధానమే అతనికి బ్యాక్లాష్ తీసుకొని వస్తుంది. సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్తో అట్లాగే బిహేవ్ చేశాడు, బ్రెజిలియన్ ప్రెసిడెంట్తో అట్లాగే బిహేవ్ చేశాడు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ను స్టూపిడ్ అంటాడు, ఇంకోటి అంటారు. ఇంత ఆరోగెన్స్తో అన్ప్రెడిక్టబుల్గా స్టేట్ సీక్రెట్స్ను కీప్ చేసుకోలేనటువంటి వాడు ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ కావటం ప్రపంచానికి అందరికీ దురదృష్టం. అది దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడితే ఏ రకంగా పబ్లిక్లో అతను దాన్ని లీక్ చేసి స్ప్రెడ్ చేస్తాడోనని అవాయిడ్ అయితే తప్పకుండా చేసి ఉంటాడు. రెండోది, స్ట్రాటజిక్గా కూడా ఒక పివట్ జరుగుతూ ఉన్నది. ఇక లాభం లేదు వీళ్ళు లాంగ్ టర్మ్ రిలయబుల్ పార్ట్నర్స్ కారు అమెరికా అనేటటువంటి ఒక డెసిషన్కి ఇండియా వచ్చినట్టు కూడా దీన్ని బట్టి అవుపిస్తున్నది. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో. థ్యాంక్ యూ.